100% job guarantee తో ISTTM Business School admissions open. చాలరా ఇంకా పడి ప్రతిరోజు ఆపర్చునిటీస్ కోసం చూడడమే, ప్రతిరోజు కడుపులో భయంతో లేవడమే కదా ఇక్కడ ఉండడం అంటే. ఎందుకురా నాయన అనిపించలేమా ఇప్పుడు? చాలాసార్లు అనిపించిందండి. కొన్ని సిచ్యువేషన్స్లో ఎలా ఉంటుందంటే, నార్మల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇక్కడ దాకా నోటి దగ్గరికి ముద్ద వచ్చినట్టే వచ్చి సడన్గా స్లిప్ అయిపోతుంది. అయిపోయిందిరా ఇంకా దీంతో మనం సెటిల్ రా, లైఫ్ అయిపోయింది ఇంకా ఫిక్స్ అనుకున్న టైంలో ఏదో డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. దట్ ఈస్ సినిమా. తెలియక చాలామంది ఏమనుకుంటారంటే వీళ్ళకేంట్రా సెలబ్రిటీలు వాళ్ళకి హ్యాపీగా ఉంటారు అది. నా ఒక్కడితోనే కాదు, చాలామందికి ఇలా జరుగుతూ ఉంటాయి. ఎంత కష్టపడి ఒక పొజిషన్కి వచ్చి ఎంత చేసినా ఈ స్ట్రగుల్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒక సక్సెస్ఫుల్ హీరోకి కూడా నెక్స్ట్ సినిమా హిట్ కాకపోతే ఆయన భయం ఆయనకుంటుంది. సో ప్రతిరోజు డెఫినెట్గా ఒక చిన్న భయం అయితే ఉంటుందండి ఇండస్ట్రీ వాళ్ళకి. నాకు చాలాసార్లు అయింది. కాకపోతే ఐ ట్రైడ్ కన్విన్సింగ్ మై సెల్ఫ్, ఓకే మనకి ఇలా రాసిపెట్టుంది, వదిలే నీ ప్రయత్నం నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, అయినప్పుడు అయింది లేదంటే లైట్. ఈ అన్సర్టనిటీకి ఫ్యామిలీ ఏమి డిస్టర్బ్ అవ్వలేదా? సాఫ్ట్వేర్లో అయితే సర్టెన్ లైఫ్. నేను అందుకే చెప్పానుగా, నేను జాబ్ చేసుకుంటూ ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వడానికి నేను, ఎందుకంటే నా నా ఫ్యామిలీ కావచ్చు, నా ప్లానింగ్ కావచ్చు, ఇవేమి డిస్టర్బ్ కావద్దు ఇలాంటి అన్సర్టనిటీ వల్ల. సో అలా కాకుండా ఉండాలి అంటే ఐ హ్యావ్ టు డూ సంథింగ్ విచ్ మేక్స్ మీ ఫైనాన్షియలీ స్టేబుల్. అందుకనే నేను జాబ్ చేసి ఒక ఆల్మోస్ట్ 9 to 10 years చేశాను ప్యారలల్గా, ఇటు చేస్తూ అటు చేస్తూ. నేను అన్ని సంవత్సరాలు చేసి యూఎస్లో ఆన్ సైట్ జాబ్ చేసుకొని వచ్చి ఇవన్నీ చేసి నేను సంపాదించుకొని ఫైనాన్షియల్గా నేను స్ట్రగుల్ అవ్వద్దు, నా వల్ల మా ఫ్యామిలీ మెంబర్స్ సఫర్ అవ్వద్దు. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తుంది అనేది నాకు హింట్ తెలుస్తుంది కదా, అరే మన దగ్గర ఉన్న ఫండ్స్ వచ్చినాయి ఈ టైంలో, ఇప్పుడు మనకి ఈ ఆపర్చునిటీ లేకపోతే మిస్ అయిపోద్దేమో అనుకుంటే దానికి తగ్గట్టుగా ఐ విల్ ట్రై టు డూ సంథింగ్ ఎల్స్ విచ్ క్యాన్ గెట్ మీ సమ్ మనీ. ఐ గో ఫర్ ఇంటర్నేషనల్ షో ఆర్ డూ సంథింగ్ ఈవెంట్స్. మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేం కదా అక్కడ ఆపర్చునిటీ షో ప్లాన్ చేసి. రైట్, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆపర్చునిటీస్ లేవు, అక్కడ ఏదైనా 4 రోజుల కోసం పిలిచారు, 4 రోజుల కోసం పిలిచి ఒక అమౌంట్ ఇస్తున్నా కూడా మనకి దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ అస్ అనుకోండి. ప్రతి మంత్ ఉంటాయి, 12 months లో ఉంటాయి. దట్స్ లైక్ సీజనల్. యూ హ్యావ్ ఇట్ ఆన్ దసరా దీపావళి, క్యూంకి అక్కడ వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళందరూ గ్యాదర్ అయ్యే ప్లేస్ ఫంక్షన్స్ ఆ టైం అది. దసరా దీపావళి కానీ, ఉగాదికి కానీ, సంక్రాంతికి, అలా పర్టికులర్ ఫంక్షన్స్ ఈ 3 festivals మాత్రమే అప్పుడు ఉంటాయి. అదర్వైజ్ కొంతమంది ఏంటంటే సేమ్ పండుగ రోజే చేసుకోకుండా ముందు వెనక ఒక 2 weeks తర్వాతనో 3 weeks తర్వాతనో ముందు అలా చేస్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే చాలా మటుకు పండుగలు మనం ఇంట్లో ఉన్నాం. ఈవెన్ సంక్రాంతికి, ప్రతి సంక్రాంతికి నేను 100% ఆంధ్రాలో ఉంటాను, అక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ప్రోగ్రామ్. సో అట్లా ఏదో ఒకటి కంపన్సేట్ చేసుకొని మనం మన లైవ్లీహుడ్ చూసుకోవాలి, మన ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వకూడదు. మేబీ ఐ ట్రై సమ్టైమ్స్ ఐ రైట్ ఫర్ స్క్రిప్ట్స్. ఇప్పుడు నాకు యాక్టింగ్ అవకాశం లేదు, బట్ ఐ ఆమ్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ మై ఫండ్స్, ఐ హెల్ప్ సమ్వన్ ఇన్ రైటింగ్ స్క్రిప్ట్స్ టు గెట్ సమ్ మనీ. సో అట్లా. బట్ ఆ సిచ్యువేషన్ అంత ఇది రాలేదు, బికాస్ ఐ హ్యాడ్ ప్లాన్డ్ మై ఫైనాన్షియల్ ఇది ఏంటి, ఎందుకంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ 2 yearsలో ఏంటి, నెక్స్ట్ 3 yearsలో ఏంటి అనేది ఒక ప్లాన్ చేసి పెట్టుకున్నాను. ఒకవేళ ఆపర్చునిటీస్ లేకపోతే ఏంటనేది ముందుగానే ఊహించుకొని కూడా ఐ ప్లాన్ సంథింగ్. మీరు ఏ స్టాండ్ తీసుకోకపోవడం పొలిటికల్గా, మీ తోటి యాక్టర్స్ మిమ్మల్ని ఏమైనా ఫోర్స్ చేశారా? ఏంటి ఎందుకు నువ్వు న్యూట్రల్గా ఉంటావు, నువ్వు కూడా ఏదో ఒక స్టాండ్ తీసుకో, నీకంటే ఒక ఫాలోయింగ్ ఉంది అది హెల్ప్ అవుతుంది, లేకపోతే నువ్వు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు మాకు చెప్పు, మేము నీకు సపోర్ట్గా ఉంటామా అని సంథింగ్ ఎవరు ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదా మీతో? లక్కీలీ అండ్ ఫార్చునేట్లీ అలాంటి డిస్కషన్స్ ఎప్పుడు రాలేదు. ఎందుకంటే జబర్దస్త్లోనే కాదు, సినిమా ఇండస్ట్రీలో కూడా ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేయరు. ఎందుకంటే ఓకే నీకు వచ్చింది నువ్వు చేస్తున్నావు, ఓకే ఫైన్, ఒక ప్రోగ్రామ్ ఉంది రా, ఇలాంటిది ఉంది, ఒకటి ఉంది వెళ్దామా అని అడుగుతారు తప్ప నువ్వు ఎందుకు రావట్లేదు అని అయితే ఎవరు అడగరు. అంటే వాళ్ళకి తెలుసు ఇబ్బంది పెట్టి వాళ్ళని తీసుకెళ్ళడం అనేది బాగుండదు అనేది. అండ్ ఐ బిలీవ్ పొలిటికల్ లీడర్స్కి వాళ్ళకున్నంత ఫాలోయింగ్, వాళ్ళకున్నంత ఇన్ఫ్లుయెన్స్ నాకు లేదని. ఇప్పుడు నేను చెప్తే ఓటేసేంత
చిన్న స్టేజ్ కాదు వాళ్ళది. వాళ్ళకున్న ఇమేజ్కి వాళ్ళకొక్క మాట చెప్పి వాళ్ళకున్న ఫ్యాన్ బేస్ కావచ్చు, వాళ్ళకున్న ఫాలోవర్స్ కావచ్చు, వాళ్ళు చెప్తే సరిపోతుంది. అక్కడ నేను వెళ్ళి కొత్తగా యాడ్ అయ్యేది అయితే డెఫినెట్గా ఉండదు. ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు జబర్దస్త్లో వెళ్ళి నేను కూడా ఒక యాక్టర్గా ఉండాలి, నేను అదిరాబి అవ్వాలి, నేను ఆది అవ్వాలి, నేను సీను అవ్వాలి, గెటప్ సీను అవ్వాలి అన్న కోరిక చాలామందికి ఇంకా ఉంది. ఇప్పటికి కూడా ఈ డిగ్రీ అయిపోతూనే వెంటనే నేను బస్ ఎక్కి వెళ్ళిపోతాను హైదరాబాద్ అనుకున్నారు. వాళ్ళకి ఒక్కసారి మీ జర్నీ ఎక్స్పీరియన్స్తో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి, సరే నువ్వు వస్తున్నావు, సరే ఏం ప్రిపేర్ అయ్యి రావాలి అన్నదాన్ని ఒకసారి చెప్తారా? నేను ఎప్పుడు చెప్పేది ఒకటేంటండి, మీరు ఎడ్యుకేషన్ మధ్యలో వదిలేసి మాత్రం రావద్దు. ఇదే కాదు, సినిమా ఇండస్ట్రీ గురించి కూడా నేను అదే చెప్తాను. చదువు అనేది కంప్లీట్ చేసిన తర్వాతనే సినిమా కానీ టీవీ కానీ జబర్దస్త్ కానీ ఏదైనా సరే. ఎందుకంటే వి డిస్కస్డ్ అన్సర్టనిటీ చాలా ఎక్కువ. కాబట్టి ఫస్ట్ అది, ఒకవేళ ఇవన్నీ మేము చూసుకుంటాంలే, నువ్వు మాకు కావాల్సింది నువ్వు చెప్పు అంటే మాత్రం యూ హ్యావ్ టు హ్యావ్ ఏమంటారు దాన్ని, ఎక్స్ట్రాడినరీ టైమింగ్ జబర్దస్త్లోకి రావాలంటే మాత్రం. అంటే మనం ఒక నలుగురు ఫ్రెండ్స్ బయట మాట్లాడుతున్నప్పుడు అందులో ఒకడు బాగా పంచలేస్తూ ఉంటాడు. ఇది కామన్గా అన్ని గ్రూప్స్లో జరుగుతుంది. అది చూడగానే పక్కనున్నాడు అని రెచ్చగొట్టేస్తాడు, అదే మామ నువ్వు ఇక్కడ కాదురా, నువ్వు జబర్దస్త్లో ఉండాలిరా, వెళ్ళరా, అక్కడ ఉన్న వాళ్ళకంటే నువ్వు బాగా చేస్తున్నావురా అంట. కానీ అక్కడికి వచ్చిన తర్వాత కెమెరా ఒకటి ఉంటుంది, 8 కెమెరాస్ ఉంటాయి జబర్దస్త్లో. ఈ 8 కెమెరాస్ని చూసి స్టేజ్ మీద నిలబడి జడ్జెస్ ఇద్దరు అక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటే భయపడకుండా అదే టైమింగ్లో స్టేజ్ మీద పంచలేయగలిగితే ఈజ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్. ఎందుకంటే బయట మనం మాట్లాడడం వేరు, స్టేజ్ మీదకి వచ్చి 8 కెమెరాల మధ్యలో నిలబడి ఆ టైమింగ్ గుర్తుపెట్టుకొని అవతలవాడన్న పంచ్కి ఆన్ టైం ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి పంచ్ చేయడం అది వేరు. మీరు ఆది గారిని మీరు ఇంట్రడ్యూస్ చేశారు కదా, ఫస్ట్ షోలో ఆది గారిని చూసి మీకు ఇలా అనిపించిందా, ఈ అబ్బాయికి ఫియర్ లేదు, ఇన్ని కెమెరాస్ ఉన్నా, ఇన్ని జడ్జెస్ ఉన్నా కాన్షియస్ అవ్వట్లేదు, టక్కని టైమింగ్లో డైలాగ్ పడిపోతుంది, పంచ్ పడిపోతుంది అని మీరు అప్పుడు ఏమైనా ఊహించారా ఈజ్ గోయింగ్ టు? అప్పుడు నేను అది అంత ఊహించలేదు కాదు. లైక్ యూనో నేనేంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో రాగానే పంచులు డైలాగులు చెప్పమని ఇవ్వలేదు ఆదికి కావచ్చు. మా టీంలో ఏంటంటే ఫస్ట్ మన టీంలో ఆల్రెడీ ఒక 4 ఉంటారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి పెద్ద పెద్ద డైలాగులు ఇచ్చి చెప్పండి అని చెప్పలేము. కాబట్టి వాళ్ళకి ఏం చేస్తామంటే ఒక చిన్న ఒక వచ్చి అన్న నీకు లెటర్ వచ్చిందని ఇచ్చి వెళ్ళిపోయే క్యారెక్టరు, లేకపోతే రావు గారు ఏం చేస్తున్నారు బాగున్నారా అని చెప్పి వెళ్ళిపోయే క్యారెక్టర్, అలాంటి చిన్న ఏదో ఇస్తాం. అది స్టేజ్ మీద ఎలా చేస్తున్నారో చూసి ఆ చెప్తున్న దాంట్లో వేరియేషన్ ఏదన్నా ఉంటే, అరే ఇతనికి ఇంకో 2 డైలాగులు పెంచి ఇవ్వచ్చు నెక్స్ట్ దాంట్లో, ఇతనికి కాన్ఫిడెన్స్ ఉంది చేయగలుగుతాడు, ఆర్ ఆన్ స్పాట్ ఏదైనా ఇంప్రూవైజ్ చేసుకొని ఇంకేదైనా క్రియేటివ్గా చేసాడు అనుకోండి, ఓకే అది బాగా చేసావు, ఈసారి ఇంకోలాగా చేద్దాము, ఇలా చెయ్యి, ఇంకో 2 డైలాగులు ఎక్కువ ఇస్తా అని చెప్పేసి అలా పెంచుకుంటూ వెళ్ళడం. సో అంటే నేను ప్రతిసారి అందరికీ రాగానే తోపులైపోతారని చెప్పను, బట్ మా టీంలో తీసుకున్న వాళ్ళని కూడా ఏంటంటే 1-2 స్కిట్స్లో చూస్తాం ఎలా ఉంది. బట్ ఎప్పుడు ఆ స్పార్క్ చూసారు ఆది గారిలో? రిడ్యూసీ ఆర్ గ్రాడ్యువల్గా డెవలప్ అయింది? గ్రాడ్యువల్గా డెవలప్ అయింది, నాట్ ఇమ్మీడియట్లీ. ఒక 10-15 స్కిట్స్ చేసిన తర్వాత ఓకే మనోడికి కొన్ని డైలాగులు ఇవ్వచ్చు, పంచులు ఇవ్వచ్చు. ఎందుకంటే హీఈస్ ఆల్సో ఏ రైటర్ కాబట్టి పంచులు రాస్తూ చెప్తున్నప్పుడు అన్న ఇలా చెప్తే బాగుంటుంది అన్న, ఇలా చెప్తే బాగుంటుంది అన్నాడు. ఓకే బాగుంది, సో నువ్వు ఈ స్టేజ్ మీద నువ్వు కూడా ఈ 2 డైలాగులు చెప్పేసి అతనికి అని చెప్పినప్పుడు స్టేజ్ మీద కూడా అదే ఇంతకుముందు చెప్పినాం కదా, బయట చేసినట్టుగానే చేస్తే యు ఆర్ త్రూ దేర్ అని. అలా మాకు రిహార్సల్ రూమ్లో చేసినట్టుగానే స్టేజ్ మీద చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. ఓకే నెక్స్ట్ ఇంకొంచెం యూనో మెయిన్ క్యారెక్టర్లో 2nd, 3rd పొజిషన్లో ఇచ్చి ఓ సెపరేట్ ట్రాక్ ప్లే చేయించి అతనికి అది చూస్తూ ఆడియన్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, జడ్జెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చూస్తూ దాన్ని పెంచుతూ వెళ్తాం అన్నట్టు. అట్లా నాట్ ఇమ్మీడియట్లీ బట్ డెఫినెట్లీ లేటర్ స్టేజెస్లో అర్థమైపోయింది హీ విల్ డూ ఇట్ అని చెప్పేసి. గ్రేట్ టాకింగ్ టు యు అభి గారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్ అండి, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.